నమస్తే, వెల్కమ్ టు విజిల్. 2024లో చోటు చేసుకున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారని తెలిసిందే. ఇందులో A11గా అల్లు అర్జున్ ఉన్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులు తమ ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మరోవైపు అల్లు అర్జున్, అతని మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు బౌన్సర్లపైన ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అక్కడికే వచ్చారు. చాలా మంది జనాలు ఉండడంతో వద్దని చెప్పినా అల్లు అర్జున్ కారు సన్ రూఫ్ లో నుంచి నిలబడి చేతులు ఊపుతూ ర్యాలీగా వెళ్లాడని పోలీసులు చెప్తున్నారు. అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడాలని అభిమానులు కోరుకున్నారు. దీంతో ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంతమంది కింద పడ్డారు. తొక్కిసలాట జరిగింది. అందులో హైదరాబాద్కి చెందిన రేవతి అనే 35 ఏళ్ల మహిళ కన్నుమూశారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో గతంలో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఒకరోజు రాత్రి అతను జైల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. అప్పట్లో ఈ విషయం కలకలం రేపింది. ఇప్పుడు ఏడాది తర్వాత ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైంది.